తిరుమల 7 కొండలు ఎలా ఏర్పడ్డాయి? లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి వెళ్లిన తరువాత మహావిష్ణువు చాలా బాధగా మరియు ఒంటరిగా అనిపించాడు. వైకుంఠం అంటే మహావిష్ణువు నివసించే దివ్య లోకం ఇక ముందు లాగా అనిపించలేదు. ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి లేరు. ఆమె నుండి దూరంగా ఉండలేక మహావిష్ణువు భూమికి రావాలని నిర్ణయించుకున్నాడు. కాని ఆయన ఎక్కడైనా రాలేదు. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన స్థలంగా మారబోయే ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఆ ప్రదేశం తిరుమల. కాని మహావిష్ణువు అక్కడికి రావడానికి ముందు ఆ భూమి ఇప్పటికే మరో అవతారమైన వరాహస్వామికి చెందింది. వరాహస్వామి భూమిని మరియు ఆ పవిత్ర కొండలను కాపాడుతూ ఉన్నాడు. మహావిష్ణువు శ్రీనివాసుడి రూపంలో భూమికి వచ్చినప్పుడు ఆయన వినయంగా వరాహస్వామిని అడిగాడు, నేను ఈ కొండపై నివసించవచ్చా అని. వరాహస్వామి అంగీకరించాడు. కాని ఒక ముఖ్యమైన షరతు పెట్టాడు. ఇప్పటినుండి తిరుమలకి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి, ఆ తర్వాత మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని అన్నాడు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ చాలామంది భక్తులు ముందుగా వరాహస్వామి ఆలయానికి వెళ్లి తర్వాత ప్రధాన ఆలయానికి వెళ్తారు. అనుమతి పొందిన తర్వాత శ్రీనివాసుడు తిరుమల అడవుల్లో నివసించడం ప్రారంభించాడు. అతను ధ్యానం చేస్తూ ప్రశాంతంగా జీవించాడు. కాని అక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగింది. శ్రీనివాసుడు నివసించిన ఆ కొండ సాధారణ కొండ కాదు. అది ఆదిశేషుడు అనే దివ్య సర్పుని రూపం. ఆదిశేషుడు మహావిష్ణువును ఎంతో ప్రేమించాడు. అందుకే తన స్వామి కోసం తానే ఒక పెద్ద కొండల సమూహంగా మారిపోయాడు. ఆ కొండల సమూహమే తిరుమల 7 కొండలు. వాటిని సప్తగిరులు అంటారు. ప్రతి కొండ ఆదిశేషుని ఒక తలగా భావిస్తారు. ఆ 7 కొండల పేర్లు ఇవి: శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ కొండల్లో వెంకటాద్రి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. భక్తులు తిరుమల మొత్తం కొండలను పవిత్రంగా భావిస్తారు. ఈ కొండలను నడిచి ఎక్కడం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా భావిస్తారు. ప్రతి అడుగు మన పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. ఈ 7 కొండలకు ఇంకో లోతైన అర్థం కూడా ఉంది. మనలో ఉన్న కోపం, గర్వం, లోభం, అసూయ, మోహం, ఆశ, అహంకారం వంటి దోషాలను సూచిస్తాయి. ఈ కొండలను ఎక్కడం అంటే ఈ దోషాలను జయించి దేవుడిని చేరుకోవడం అనే అర్థం. ఈ సమయంలో శ్రీనివాసుడు అడవిలోనే జీవించాడు. ఆయన్ని తల్లిలా చూసుకున్నది వకుళాదేవి. కాని భవిష్యత్తులో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. చాలా ప్రత్యేకమైన వ్యక్తిని శ్రీనివాసుడు కలవబోతున్నాడు. ఆమె పేరు పద్మావతి. వారి కలయిక ఒక దివ్య వివాహానికి దారితీస్తుంది. కాని శ్రీనివాసుడు పద్మావతిని ఎలా కలిశాడు? మరియు కుబేరుడి నుండి ఎందుకు అప్పు తీసుకున్నాడు? ఇవి అన్నీ మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్ 2 ముగింపు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. గోవింద గోవింద అని కామెంట్ చేయండి. మరియు తదుపరి భాగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. గోవింద గోవింద.